చిత్రం అనే సినిమాతో ఉదయ్ కిరణ్ గారు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే వచ్చిన నువ్వు నేను సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. మొదటి 2 సినిమాలతోనే సక్సెస్ఫుల్ హీరోల రేసులోకి ఉదయ్ కిరణ్ దూసుకెళ్లినా ఉదయ్ కిరణ్కు అభిమానులు కూడా పెరిగినా స్టార్ హీరో స్టేటస్ మాత్రం 3వ సినిమాతోనే వచ్చింది. ఆ 3వ సినిమాయే మనసంతా నువ్వే. వాస్తవానికి ఏ హీరోకైనా ఏ దర్శకుడికైనా ద్వితీయ విఘ్నం అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది. అంటే తీసే 2వ సినిమా ఫ్లాప్ అవటం అన్నమాట. కేవలం అతి కొద్ది మంది దర్శక హీరోలు మాత్రమే ద్వితీయ విఘ్నాలను దాటుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరే ఉదయ్ కిరణ్ గారు. 2వ సినిమా నువ్వు నేను హిట్ కాగానే 3వ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మనసంతా నువ్వే కూడా హిట్ అయితే ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ను ఆపగలిగే శక్తి లేదని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే 3వ సినిమా మనసంతా నువ్వే కూడా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఉదయ్ కిరణ్ గారి సినీ భవిష్యత్ వివరాల గురించి పక్కన పెడితే అసలు మనసంతా నువ్వే సినిమా ఉదయ్ కిరణ్ వరకు రావడం వెనుక జరిగిన కథ ఏంటి? దేవిపుత్రుడు సినిమా ఫ్లాప్తో భారీ దెబ్బ పడిన తర్వాత ఎంఎస్ రాజు గారు చేసిన ఆలోచన ఏంటి? మనసంతా నువ్వే సినిమా కథను మహేష్ బాబుకు చెప్తే ఆయనకు వినిపిస్తే ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారు? సినిమా ప్రివ్యూని చూసి ఆఫ్టర్ ఫ్లాప్ ఖాయమన్న పరుచూరు బ్రదర్స్ ఎడిటింగ్ రూమ్లో చేసిన ఒకే ఒక్క చేంజ్తో బ్లాక్ బస్టర్ అని ఎందుకు చెప్పారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అది 2001 సంవత్సరం జనవరి నెల 14వ తారీఖు సరిగ్గా సంక్రాంతి పండుగ రోజే దేవిపుత్రుడు సినిమా రిలీజ్ అయింది. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వెంకటేష్ గారి హీరోగా నడిచిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 1 కాదు 2 కాదు ఏకంగా 15 కోట్ల రూపాయల నష్టం ఆ సినిమా వల్ల నిర్మాత ఎంఎస్ రాజుకు మిగిలింది. దేవిపుత్రుడు ఎఫెక్ట్ నుంచి ఎంఎస్ రాజు గారు వెంటనే కోలుకోలేకపోయారు. ఒక్కసారి సినిమాల పిచ్చి అలవాటైన తర్వాత ఎన్ని దెబ్బలు తగిలినా మళ్ళీ మొదటికే వస్తారన్నట్టుగా ఎంఎస్ రాజు గారు కూడా సినిమాలు తీయకుండా ఉండలేకపోయారు. అయితే ఈసారి ప్రయోగాల జోలికి పోకుండా ఓ అందమైన లవ్ స్టోరీని తీద్దామన్న ఆలోచన ఆయనలో వచ్చింది. ఈసారి ట్రెండ్ మార్చాలి, రూటు మార్చాలి, కొత్త దర్శకులతో క్యూట్ లవ్ స్టోరీని తీయాలి. ఎంఎస్ రాజు గారికి రాత్రి మవళ్ళు ఇదే ఆలోచన. కెమెరామెన్ ఎస్ గోపాలరెడ్డి ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. అన్ని విషయాలు ఇద్దరు షేర్ చేసుకుంటారు. గోపాలరెడ్డి దగ్గర ఇదే టాపిక్ వచ్చింది. మీకు కావాల్సింది చాకు లాంటి కొత్త డైరెక్టర్ అయినా విఎన్ ఆదిత్య అని సంగీతం శ్రీనివాసరావు గారు జయంతి పరాంజీల దగ్గర పనిచేశాడు. ఆదిత్య మీకు సెట్ అవుతాడు, చాలా మంచి కుర్రాడు అని ఆదిత్య ఫోన్ నెంబర్ ఇచ్చారు గోపాల్ రెడ్డి. ఎంఎస్ రాజు గారు వెంటనే ఆదిత్యకు ఫోన్ కొట్టారు. సరిగ్గా అదే సమయంలో విఎన్ ఆదిత్య హాస్పిటల్ హడావిడిలో ఉన్నాడు. అపాయింట్మెంట్ టైంకు వెళ్ళకపోతే డాక్టర్ డిబిఎన్ మూర్తి తిడతారు. అందుకే హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న హాస్పిటల్కు వెళ్ళడానికి ఆదరాబాదరగా రెడీ అవుతున్నాడు. ఫోన్ మోగేసరికి అవతల నుంచి నేనండి ఎంఎస్ రాజుని, ఓసారి ఆఫీస్కు రాగలరా అంటూ ఎంఎస్ రాజు గారి మాటలు వినిపించాయి. అర్జెంటుగా హాస్పిటల్ పనుంది, నేను మళ్ళీ చేస్తానండి అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. డాక్టర్ని కలిసి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది ఎంఎస్ రాజు ఫోన్. ఎంత ఆలోచించినా ఆయన ఎవరో గుర్తుకు రావటం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్లో తెలిసిన ఆపరేటర్ ఉంటే అతన్ని అడిగాడు. అదేంటి రాజుగారు తెలియదా? దేవిపుత్రుడు సినిమాలు తీసిన హనీబాబు ఆయనే కదా అని చెప్పాడు అతను. ఆదిత్య తెగ ఫీల్ అయిపోయాడు. అరే అంత పెద్ద ఆయన ఫోన్ చేస్తే గుర్తు పెట్టలేకపోయానే, హనీబాబుగా గుర్తు పెట్టుకుని అసలు పేరు మర్చిపోయానే అని బాధపడిపోయాడు. అయినా ఆయన నాకెందుకు ఫోన్ చేసుంటారు అని ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. సరే నెక్స్ట్ డే చేస్తాడేమోననేసి ఇటు ఎంఎస్ రాజు వెయిట్ చేశారు. నో రెస్పాన్స్. మర్చిపోయాడా, భయపడ్డా అని ఆదిత్యకు మళ్ళీ కాల్ చేశారు ఎంఎస్ రాజు. సారీ సార్, అర్జెంటుగా రాజమండ్రి వెళ్తున్నా, అక్కడ టెంపుల్లో పూజ చేయించడానికి వెళ్తున్నా చెప్పాడు ఆదిత్య. వెరీ గుడ్, వచ్చాక కలవండి అన్నారు ఎంఎస్ రాజు. వారం గడిచినా ఆదిత్య నుంచి కాల్ రాలేదు. మంచి కుర్రాడని చెప్పారు, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడేంటి అని ఎంఎస్ రాజుకి కోపం వచ్చింది. ఫైనల్ కాల్ వస్తే వచ్చాడు, లేకపోతే కట్ అనుకున్నారు. ఈసారి ప్రయత్నం మాత్రం ఫలించింది. సుమంత్ ఆర్ట్స్ ఆఫీస్. ఎంఎస్ రాజు ముందు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు ఆదిత్య. సారీ సార్, నాతో మీరు సినిమా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోడి రామకృష్ణ గారు ఉండగా నన్నెందుకు పిలుస్తున్నారు అనుకున్నా, అందుకే కలవడానికి ఇబ్బంది పడ్డా, క్షమించండి అంటూ ఆదిత్య చెప్తుంటే ఎంఎస్ రాజు చాలా ప్రశాంతంగా ఆదిత్య మాటలు వింటున్నారు. సార్, మీరు పెద్ద ప్రొడ్యూసర్, నేను కొత్త వాడిని, లవ్ స్టోరీతోనే కెరీర్ స్టార్ట్ చేద్దామనుకుంటున్న వాడిని, మీరింతవరకు లవ్ స్టోరీ తీయలేదు, నా కథను ఎలా జడ్జి చేయగలరు అని కాస్తంత ధైర్యం కూడా తీసుకుని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు ఆదిత్య. గుడ్ క్వశ్చన్, ఓ 10 రోజులు ఆఫీస్కి రా, ఇద్దరం సరదాగా డిస్కస్ చేసుకుందాం, ట్యూనింగ్ కుదిరితేనే కలిసి పనిచేద్దామన్నారు ఎంఎస్ రాజు. ఆదిత్య షాక్ అయిపోయాడు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ తనలాంటి కొత్త కుర్రాన్ని ఇంతలా ఆదరిస్తారని అతడు కల్లో కూడా ఊహించలేదు. రోజు ఆఫీస్కి వస్తున్నాడు ఆదిత్య. ఓ రోజు ఎంఎస్ రాజు నీకు 2 స్టోరీ ఐడియాలు చెప్తా, ఏది నచ్చితే దాంతోనే సినిమా చేద్దాం అన్నారు.
ఎంఎస్ రాజు ఫస్ట్ ఐడియా చెప్పారు. ఇదేంటి సార్, ఇది ప్రేమించుకుందాంరా సినిమా కథలా ఉంది. ఆ సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్ని, మళ్ళీ అధికతతో ఎలా సినిమా చేస్తాం అడిగేశారు ఆదిత్య. ఎంఎస్ రాజు నవ్వుతూ, గుడ్, డైరెక్షన్ ఆఫర్ ఇవ్వగానే ఏది పడితే అది చేసేస్తావా లేక ఆలోచిస్తావా అని టెస్ట్ చేశానంతే అన్నారు. ఇప్పుడు రెండో ఐడియా చెప్పారు. ఆదిత్యకు నచ్చేసింది. వర్క్ మొదలైంది. హిందీలో వచ్చిన అన్మోల్ గడి సినిమా ఇన్స్పిరేషన్తో కొంతవరకు కథను తీర్చిదిద్దారు. యాంటిక్ వాచ్ బహుమతిగా ఇవ్వటం, తన ప్రేమ కథనే నవలగా రాయటం లాంటి కొన్ని సీన్స్ అలాగే డెవలప్ అయ్యాయి. దర్శక రచయిత కె భాగ్యరాజా తీసిన డార్లింగ్ డార్లింగ్ సినిమా కూడా కొంచెం అదే తరహాలో ఉంటుంది. ఆ సినిమా ప్యాటర్న్లో చైల్డ్హుడ్ నుంచి లవ్ స్టోరీ మొదలు పెట్టాలని ఆదిత్య కోరిక. అలాగే అప్పు చేసి పప్పు కూడులో రేలంగి పాత్ర అంటే ఆదిత్యకు చాలా ఇష్టం. ఆ ఇన్స్పిరేషన్స్తో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఇలా ఎంఎస్ రాజు ఆదిత్య కలిసి స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ రోజు ఎంఎస్ రాజుకి ఓ సీన్ వినిపించాడు ఆదిత్య. సముద్రపు ఒడ్డున బోరున వర్షం. హీరో ఏడుస్తూ ఉంటే అతని ఫ్రెండ్ వచ్చి ఓ డైలాగ్ చెప్తాడు. ఒరేయ్, వర్షం కూడా అప్పుడప్పుడు మనకు మేలు చేస్తుందరా, మన కన్నీళ్లను ఎదుటి వాళ్లకు కనపడకుండా దాచేస్తుంది అన్న ఆ డైలాగ్కు ఎంఎస్ రాజు మనసు చెమర్చింది. వెంటనే చెక్ బుక్ తీసి 25,000కు చెక్ రాసిచ్చేశాడు. నెక్స్ట్ డే అనౌన్స్మెంట్. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొత్త కుర్రాడు విఎన్ ఆదిత్యకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ చేస్తున్న సినిమా మనసంతా నువ్వే. ఆ టైటిల్ కూడా ఎంఎస్ రాజు పెట్టిందే. మనసంతా నువ్వేని మహేష్ బాబుతో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎంఎస్ రాజుకు వచ్చింది. మహేష్కు ఇది కొత్తగా ఉండటంతో పాటుగా మంచి హిట్ను అందించిన వాడినవుతానన్నది ఎంఎస్ రాజు ఆలోచన. అదే విషయాన్ని దర్శకుడు ఆదిత్యకు చెప్పారు. ఆ ప్రపోజల్ మాత్రం ఆదిత్యకు అస్సలు ఇష్టం లేదు. ఆ కథకు కొత్త హీరో అయితేనే బాగుంటుందన్నది ఆదిత్య నమ్మకం. దాని గురించి ఇద్దరి మధ్య కొద్ది రోజుల పాటు డిస్కషన్ జరిగింది కూడా. అయితే ఈలోపే కథను మహేష్ బాబుకు పంపారు ఎంఎస్ రాజు గారు. ఆలోచించి చెప్తానని ఆయన పెండింగ్లో పెట్టారు. కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం మహేష్ వైపు అసలు మొగ్గు చూపడం లేదు. మహేష్ బాబు ఎందుకు వద్దు, కొత్త కుర్రాడే ఎందుకు అవసరం అన్నదానికి సరైన కారణం ఒకటి చెప్పు అని ఎంఎస్ రాజు అనగానే, సార్, ఇది కథా ప్రాధాన్యత ఉన్న సినిమా. కథలో మనకు హీరో హీరోల కంటే ప్రేమ జంటే కనిపిస్తుంది. కొత్త వాళ్ళైతేనే దీనికి బెటర్. అదే మహేష్ బాబు గారు అయితే ఆయన ఇమేజ్కు ఈ కథ సరిపోదు. ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఇందులో లేవు. మహేష్ను తీసుకుంటే ఈ కథను కూడా చాలా మార్చాల్సి వస్తుందంటూ ఆదిత్య చెప్పుకొచ్చాడు. అంతా విన్న తర్వాత ఎంఎస్ కూడా సాటిస్ఫై అయ్యాడు. సరిగ్గా అదే టైంలో మహేష్ బాబు గారు కూడా ఈ కథ నాకు సెట్ అవ్వదంటూ స్క్రిప్ట్ను వెనక్కు పంపించేశారు. మొత్తానికి మహేష్ బాబు గారి నుంచి క్లారిటీ వచ్చేసింది. మరి ఇప్పటికిప్పుడు కొత్త హీరో ఎక్కడ దొరుకుతాడు అని ఎంఎస్ రాజు గారు అడగగానే ఆదిత్య ఓ ఆప్షన్ చెప్పాడు. చిత్రం హీరో ఉదయ్ కిరణ్ అయితే ఈ కథకు సరిగ్గా సరిపోతాడని ఆదిత్య క్లారిటీ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ ఇప్పుడు నువ్వు నేను చేస్తున్నాడని చెప్పడంతో వెంటనే ఎంఎస్ రాజు నువ్వు నేను రష్ చూడడానికి వెళ్ళారు. ఆ రష్ చూడగానే ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ను ఫిక్స్ చేసేశారు. ఫైనల్ స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్ళింది. ఇక్కడే అసలు బాంబు పేలింది. కథ బాలేదన్నారు పరుచూరి గోపాలకృష్ణ. సెకండ్ హాఫ్ సరిగా లేదు. చైల్డ్ ఎపిసోడ్ అంతసేపు వేస్ట్. ఇలా ఒక్కోటి చెప్తుంటే ఆదిత్య గుండె జారిపోయింది. షూటింగ్కి వెళ్ళే టైంలో బ్లాస్ట్. అరకులేలో ఓ గెస్ట్ హౌస్, 10 days సిట్టింగ్స్. పరుచూరు బ్రదర్స్, ఎంఎస్ రాజు, విఎన్ ఆదిత్య, వీరు పోట్ల స్క్రిప్ట్ విషయంలో కింద మీద పడుతున్నారు. స్క్రీన్ ప్లే ఆర్డర్ మారింది. కథ కొత్త మలుపులు తిరుగుతోంది. అమ్మయ్య, మొత్తానికి కథ పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్. ట్యూన్స్ వెరగొట్టేస్తున్నాడు. యాంటిక్ వాచ్ సౌండ్ కోసమైతే ఆర్పి చాలా కష్టపడ్డాడు. మలయాళంలో విద్యాసాగర్ ప్రణయ్ వర్ణంగల్ కోసం కన్నాడి కూడంకుట్టి పాట చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. దాన్ని యథాతథంగా వాడితే సిచ్యుయేషన్ అదిరిపోతుంది. ఇక్కడే అది తూనీగా అనే పాట అయింది. 95% షూటింగ్ ఓవర్, ఓన్లీ 5% బ్యాలెన్స్. అమీర్పేట చర్మా షోరూంలో హాఫ్ డే షూటింగ్. రేమాసేన్ బట్టలు కొనుక్కోవడానికి వచ్చే సీన్ తీయాలి. లైటింగ్ రెడీ అవుతోంది. ఇంకా సేపట్లో సీన్ తీయాలి. చిత్ర నిర్మాణంలో ప్రతి చిన్న అంశాన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే ఎంఎస్ రాజుకు సడన్గా ఓ డౌట్ వచ్చింది. ఈ సీన్ బట్టల షాప్లో కంటే బుక్ షాప్లో తీస్తే బెటర్ ఏమో అన్న దాని గురించి చిన్నపాటి డిస్కషన్. షూటింగ్ కాసేపు ఆగిపోయింది. ఆదిత్య హట్ అయిపోయాడు. అలాగే నడుచుకుంటూ బయటకు వచ్చేశాడు. కృష్ణానగర్ దాకా వెళ్ళాడు. ఏవేవో ఆలోచనలు. ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇప్పుడు ఈ కోపం వల్ల మొత్తం ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది. అదేదో వాళ్ళను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా అన్నది ఆయనలో ఆలోచన. ఆదిత్య మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. లొకేషన్లో అందరూ ఆదిత్య కోసం వెతుకుతూ ఉన్నారు. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పడంతో ఎంఎస్ రాజు కన్విన్స్ అయ్యారట. అంతా ఓకే. రామాయణాయుడు స్టూడియో ఎడిటింగ్ రూమ్లో రష్ చేస్తున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఎంఎస్ రాజు, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్ గోపాలరెడ్డి ముగ్గురు పక్కకెళ్ళి సీరియస్ డిస్కషన్. ఆదిత్యకు ఏమీ అర్థం కావట్లేదు. క్లైమాక్స్ తేడా కొట్టేసింది. సినిమా కష్టం. పరుచూరి గోపాలకృష్ణ జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఈ తతంగాన్నంతా ఎడిటర్ కేవి కృష్ణారెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాడు. అతను వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి మళ్ళీ క్లైమాక్స్ చూడండి,
ఎడిటింగ్లో చిన్న చేంజ్ చేశాను అన్నాడు. వీళ్ళు నిర్లిప్తంగానే లోపలికి వెళ్ళారు. కాసేపటికి బయటకు వచ్చిన గోపాలకృష్ణ ఆదిత్య దగ్గరకు వచ్చి అదిరిపోయింది అంటూ హక్ చేసుకున్నాడు. ఎడిటింగ్ మ్యాజిక్ అది. ఫస్ట్ హాఫ్లోని నీ స్నేహం పాటను మళ్ళీ క్లైమాక్స్లో యాడ్ చేసేసరికి ఎక్కడా లేని డెప్త్ వచ్చేసింది. 2001 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు ఎంఎస్ రాజు నిర్మాతగా కొత్త ట్రెండ్ సృష్టించిన రోజు. విఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయిన రోజు. ఉదయ్ కిరణ్కి హ్యాట్రిక్ హిట్లు దక్కిన రోజు అది. చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే వరుసగా 3 హిట్లతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు ఉదయ్ కిరణ్. ఎక్కడ చూసినా మనసంతా నువ్వే సినిమా టాపిక్కే. బాక్స్ ఆఫీస్ అంతా కనక వర్షమే. మనసంతా నువ్వే సినిమా కో నిర్మాత ఎంఎస్ రాజు గారు పెట్టిన బడ్జెట్ అక్షరాల 1,30,00,000 రూపాయలు మాత్రమే. కానీ ఆ సినిమాతో ఎంఎస్ రాజు గారికి 1 కాదు 2 కాదు ఏకంగా 16 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడి ఏకంగా 10-12 రేట్ల లాభం వచ్చిందన్నట్టు లెక్క. దెబ్బకు దేవిపుత్రుడు సినిమా నష్టాలను ఈ మనసంతా నువ్వే సినిమా భర్తీ చేసినట్టయిందన్నమాట. ఇదండి ఉదయ్ కిరణ్ గారు హీరోగా నడిచిన 3 సినిమా మనసంతా నువ్వే తెర వెనక జరిగిన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.